హాయ్ ఫ్రెండ్స్. సో వీకెండ్ వచ్చింది. సో ఎలా ఉన్నారు? సో వీకెండ్స్ స్పెషల్గా ఏమైనా ప్లాన్ చేశారా? ఈరోజు రేపు పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ కానీ అవుట్ సైడ్కి వెళ్ళటం కానీ. చూడండి ఫ్రెండ్స్, నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి రిమైండ్ చేస్తున్నాను కొత్త వాళ్ళు వస్తుంటారని. సో అట్లీస్ట్ ఏంటంటే వీకెండ్స్ అన్న 2 to 3 hours ఏంటంటే ఏదైనా 11 o'clock అయినా 12 అయినా ఏ ఎండ అయినా పర్లా. సో 2 to 3 hours ఏంటంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వండి అని చెప్తాను. ఎందుకంటే న్యాచురల్ సోర్స్ ఏంటి అని అంటే డి విటమిన్కి సన్ రైజే చెప్పా కదా మీకు. సో డి విటమిన్ ఉంటేనే మనకి ఏ విటమిన్ అయినా సరే బాడీలో సరిగ్గా అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి మీకు B12 డెఫిషియన్సీ ఉన్నా, ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, ఫస్ట్ ఏంటంటే ఫోకస్ ఆన్ ద డి విటమిన్, దాని తర్వాత రిమైనింగ్ ప్యారలీ అనమాట. ఏదైనా ఫుడ్ ద్వారానే రావాలి, అంతేగాని మీకు కెమికల్స్ లేదా ఏదైనా ప్రొడక్ట్స్ సోర్సెస్ ట్యాబ్లెట్స్ ద్వారా వచ్చితే ఏంటంటే అవి టెంపరీ బ్లడ్లో కనిపిస్తాయి. కానీ బాడీ సెల్స్లోకి మాత్రం న్యాచురల్ సోర్స్ నుంచి వచ్చేది మాత్రమే బాడీ సెల్స్లో కూడా వెళ్ళగలవు, అవే నిలబడతాయి అన్నమాట. కావాలంటే మీరు ఏదైనా కెమికల్స్ ఏదైనా ట్యాబ్లెట్స్ వాడినప్పుడు సో వాడటం ఆపిన తర్వాత 3 months తర్వాత టెస్ట్ చేసుకోండి. మళ్ళీ ఏంటంటే ఆ విటమిన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది మళ్ళీ. కాబట్టి న్యాచురల్ సోర్స్తే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, యుఎస్ మార్కెట్స్ డమేల్, కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మరో చరిత్ర సృష్టించబోతుంది. అబ్బచ్చా అవునా అనిపిస్తుంది కదా. సో వీడియోలోకి వెళ్దాం, చూద్దాం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్లో ఆక్షన్ ఏంటి, కొంపదీసి ఏం జరుగుతుంది అక్కడ, ఆ విషయాల గురించి చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంకు ర్యాలీ కూడా వచ్చింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే ఎస్టర్డే, అదేంటో చూద్దాం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన బిజినెస్ న్యూస్ అప్డేట్ ఉంది. అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన నెగిటివ్ లాగా కనిపించే పాజిటివ్ లాగా కనిపించే నెగిటివా ఒక అప్డేట్ ఉంది, చూద్దాం. ఐటీసీ డీమర్జింగ్ యొక్క డేట్స్, ఐటీసీ డీమర్జింగ్ కావాలి అని అంటే సో ఏం చేయాలి మనం, ఆ విషయాలు చూద్దాం. అలాగే విఏటెక్ వ్యాబ్యాగ్, సో దీనికి సంబంధించిన అప్డేటు. ఓవరాల్గా యుఎస్ మార్కెట్స్కి సంబంధించిన డౌజోన్స్, అలాగే డౌజోన్స్ చార్టు, మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో కనుక చూస్తే నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద నిఫ్టీ చూస్తున్నాము. మనం యుఎస్ మార్కెట్స్ ఏంటి, డౌ జోన్స్ ఏంటో చూద్దాం. చూసే ముందు సో చూడండి, ఫెడ్ మీట్ అవుట్కమ్ తర్వాత మనం అంటే ఇమీడియట్గా ఒక పాయింట్ చెప్పాం. ఫెడ్ మీట్ అవుట్కమ్ తర్వాత నెగిటివ్ అనుకుంటారేమో. చూడండి ఫ్రెండ్స్, ఫెడ్ మీట్ అవుట్కమ్ తర్వాత మనకి నెక్స్ట్ డే మార్కెట్లో మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ర్యాలీ అయింది. ఆ టెంపరీ బౌన్స్ వస్తుంది, షార్ట్ సెల్లింగ్ వెళ్తే ఇబ్బంది పడతారు అని చెప్పి మనం వీడియో చేసాము. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇచ్చాము, మీరు చూసే ఉంటారు. దాని తర్వాత ఆ రోజు టెంపరీ బౌన్స్ వచ్చింది, మీరు చూశారు. అలాగే ఏంటంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చూస్తే కనుక ఆ నెక్స్ట్ డే చూడండి, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ చేంజ్, అది ఫెడ్ మీట్ తర్వాతే రోజే అర్థమైంది చివరిలో. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా మనం ఏంటంటే డౌన్ సైడ్ థింక్ చేయకూడదు, ఎందుకంటే అందరూ డౌన్ సైడ్ థింక్ చేస్తున్నప్పుడు అందరూ సెల్లే చేయాలనుకుంటారు, అందువల్ల ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. అందుకని ఫెడ్ మీట్ తర్వాత ఏంటంటే టెంపరీ బౌన్స్ ఇచ్చింది. కానీ ఆ నెక్స్ట్ డే చూడండి, బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ చేంజ్, బట్ హెవీ వోల్టాలిటీ విల్ బి దేర్ డ్యూ టు ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్. సో లిజన్ అండ్ అండర్స్టాండ్ ద ఆడియో ప్రాపర్లీ అని చెప్పి మీకు చెప్పాను. సో అప్పుడు నిఫ్టీ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దామన్నమాట. ఆ డే చూడండి, 23,900 అంటే బ్రాడ్ వ్యూ డౌన్కి చేంజ్ అయింది ఫెడ్ ఈవెంట్ తర్వాత. కానీ మనం కన్ఫర్మేషన్ తీసుకుంది ఏంటంటే నెక్స్ట్ డే అనమాట, 23,900 ఉంది. సో మీకు మెసేజ్ ఇచ్చిన తర్వాత చూడండి, మెసేజ్ ఇచ్చేటప్పుడు పోస్ట్ చేసినప్పుడు 23,900, దాని తర్వాత మనకి డౌను. అలాగే ఏంటంటే డౌన్ సైడ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఆల్రెడీ ఉండటం వల్ల వాటి వల్ల ఏంటంటే టెంపరీ స్పైక్స్ వస్తాయి. బ్రాడ్ వ్యూ డౌన్ అయినా కూడా లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ ఉంటే షార్ట్స్ కవరింగ్ అవుతూ ఉంటాయి, దానివల్ల ఇబ్బంది పడతారు అనేది మెసేజ్లోను ఆడియో రూపంలోనూ చెప్పాను. అలాగే మీరు రీసెంట్ వీడియోస్ అన్నింటిలో కూడా ఆ విషయం అనేది చెప్పడం మీరందరూ కూడా అబ్జర్వ్ చేశారు కదా. సో అయితే మళ్ళీ ఏంటంటే ఇప్పుడు బ్రాడ్ వ్యూ అనేది సో పైకి మారింది, సో మారుతూ ఉంది. సో మారింది అనేదానికన్నా కూడా ఇట్ ఈస్ ఆన్ ద ప్రాసెస్ అనేది చెప్తాను. సో దీని గురించి క్లియర్గా మనం మన నిఫ్టీ గురించి చూసి
దాని దాని తర్వాత చూద్దాం, లేకపోతే ముందు డౌజన్స్ గురించి చూద్దాం. డౌజన్స్ చూపిస్తాను పద. చూడండి సార్, నాస్డాక్ చార్ట్ చూస్తున్నాం. సో డౌజన్స్ అయినా నాస్డాక్ అయినా ఏదైనా పర్లేదు. చూడండి సార్, నాస్డాక్ చూస్తే ఫెడ్ మీట్ తర్వాత ఏంటంటే వాళ్ళు రన్నింగ్లో ఉన్నారు కాబట్టి క్యాండిల్ రెడ్లో డౌన్ అయిపోయింది. దాని తర్వాత కూడా ఏంటంటే డౌన్ షార్ట్ కవరింగ్ వచ్చింది. సో మళ్ళీ ఏంటంటే డౌన్ అయింది. కానీ మీకు చూడండి లోయర్ లెవెల్లో, సో నిన్న లాస్ట్ ట్రేడింగ్ అవర్స్లో మనం లోయర్ లెవెల్లో చూస్తే కనుక క్లోజింగ్ టైంలో లాస్ట్ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ అక్కడ మనం మెల్కొని ఏం చూడాల్సిన అవసరం లేదు. క్యాండిల్ చూస్తే కనుక సో దే ఆర్ ఏంటంటే దే వాంట్ టు మూవ్ ద మార్కెట్ టవర్డ్స్ అప్ సైడ్. సో అదేంటి నిన్న మధ్య కదా డౌన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నాం అని అంటే, చూడండి ఫ్రెండ్స్, డౌన్ ట్రెండ్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వాలని రూల్ లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో అప్ ట్రెండ్ లాగా ఏంటంటే డౌన్ ట్రెండ్ ఉండదు. మీకు చాలాసార్లు మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక చాలాసార్లు చెప్పాను, ఇది డౌన్ ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త, మీరు డౌన్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇబ్బంది పడతారని చెప్పి చాలాసార్లు చెప్పాను. అప్ ట్రెండ్ లాగా స్మూత్ ఉండదు, అలాగే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలని రూల్ ఏం లేదు. సో మరి 4 రేట్ కట్స్ ఉన్నాయి కదా అని అంటే ఇప్పుడు వస్తున్న డేటా కావచ్చు, అలాగే ఏంటంటే ఇక్కడ థింగ్స్ ఏంటంటే చూడండి, అక్కడ వాళ్ళకి ఫేవర్గా డేటా కనిపిస్తూ ఉండొచ్చు. అలాగే ఫెడ్ కూడా ఏంటంటే 4 రేట్ కట్స్ ఉండవు అని చెప్పింది, కానీ 2 రేట్ కట్స్ ఉంటాయని చెప్పింది. 2 రేట్ కట్స్ ఉండటం చెడేమి కాదు. అసలు రేట్ కట్ లేని కంట్రీ మంది. ఇప్పుడు వరి ఏదైనా ఉంటే మనలాంటి దాంట్లో చూడాలి. కానీ అక్కడ 2 రేట్ కట్స్ ఆల్రెడీ 2 రేట్ కట్స్ అయ్యాయి. ఫర్దర్గా 2 రేట్ కట్స్ గురించి గైడ్లైన్స్ ఇచ్చారు. డేటా ఫేవర్గా పడుతుంది కాబట్టి, సో కంటిన్యూగా ఫేవర్గా పడితే మళ్ళీ వాళ్ళు 4 రేట్ కట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ కాదు, మార్కెట్ ఓవరాల్గా ఎటుపోవాలని చూస్తుంది అని అంటే చూడండి, క్యాండిల్ యొక్క లోయర్ లెవెల్లో చూస్తే కనుక బయింగ్ ఇంటెన్షన్ ఉంది. మీకు డీప్ రేట్ కనిపిస్తామని చూడటానికి 1.49, కానీ ఓవరాల్ మార్కెట్ ఇంటెన్షన్ ఏంటంటే పైకి ఉంది. కాబట్టి సో యుఎస్ మార్కెట్లో కూడా ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. సేమ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీదైనా సరే ఇండెక్స్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నప్పుడు ఏంటంటే మీరు F&O చేస్తే ఇబ్బంది పడతారు. చూడండి సార్, నేను వ్యక్తిగతంగా F&O ట్రేడింగ్ చేయను, చాలా రేరు. అది కూడా ఎప్పుడు చేస్తానో కూడా మీకు చెప్పాను చాలాసార్లు. ఏంటంటే నిఫ్టీ టాప్ నుంచి ఒక 15% పైన డిస్కౌంట్ అయ్యి బాటమ్ అవుట్ అయ్యి ర్యాలీ వచ్చేటప్పుడు మంచి బౌన్స్లు వస్తాయి. అప్పుడు చిన్న చిన్న బ్యాడ్ న్యూస్ల వల్ల మనకి ఏమి ఇబ్బంది ఉండదు. అలాంటప్పుడు ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. అట్లాంటి మూమెంట్స్లో రేర్ కేసెస్లో తప్ప నేను డెరివేటివ్స్కి వెళ్ళను. డెరివేటివ్స్కి వెళ్ళిన అలాంటి సందర్భాల్లో కూడా ఇండెక్స్ ఫ్యూచర్స్కి వాటికి వెళ్తాను తప్ప, నిఫ్టీ ఫ్యూచర్స్ వెళ్తాను తప్ప ఆప్షన్స్, పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ జోలికి వెళ్తే ఏమవుతుందో మీకు తెలుసు. నేను కొత్తగా ఏం చెప్పాలని అవసరం లేదు. ఆప్షన్ ట్రేడింగ్ చేయొద్దు అని నేనంటే కనుక అది బిలీఫ్ మిమ్మల్ని అటే లాగుతుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్ నుంచి తొందరగా బయటికి రండి అని చెప్పి చెప్తాను. సో అదనమాట, రాకపోతే అది మీ ఇష్టం అనమాట. సో ఎవరి వ్యక్తిగతమైన థింగ్స్ కదా, మనం ఎంతవరకు మనం చెప్పగలం. సో చూడండి ఫ్రెండ్స్, మరి మన నిఫ్టీ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మన నిఫ్టీ పరిస్థితి చూసే ముందు నిన్న మనం బ్రాడ్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అప్ సైడ్కి మారుతుంది అని చెప్పి మనం మారుతూ ఉంది. సో ఆ వీడియో మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఒకసారి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మెంబర్స్ కాకపోతే, మనం ఆ ఫెడ్ మీట్ తర్వాత రోజు ఇచ్చిన అప్డేట్ కానీ నిన్నటిది కానీ వాయిస్ మెసేజ్లో క్లియర్ కట్గా ఉంటుందన్నమాట అనాలిసిస్. ఒకసారి లింక్ జాయిన్ అయ్యి చూడండి. సో అయితే ఏంటంటే ఇక్కడ చూడండి, సో మనకి ఇంట్రాడే అప్ డౌన్ ఉంటుంది అని కూడా మనం, ఇంట్రాడే కాదు కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ కూడా ఏంటంటే వోల్టాలిటీ ఉంటుందని చెప్పాను. ఎందుకంటే సో సడన్గా టర్న్ అవుతున్నప్పుడు ఏంటంటే, సో వాళ్ళు ఆల్రెడీ డౌన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో డేటా ఫేవర్గా ఉంది, లేదా రిలయన్స్ లాంటి స్టాక్స్లో ఏంటంటే బయింగ్ వల్ల కానీ ఓవరాల్గా ఏంటంటే అట్ ప్రెజెంట్ ఏంటంటే పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే ఆ వోల్టాలిటీ అనేది కొనసాగుతుంది, కపుల్ ఆఫ్ ట్రేడింగ్ కొనసాగచ్చు. సేమ్ థింగ్ హార్డ్లీ పడ్డా కూడా ఈ కింద లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ ఉన్నాయి ఈ ఏరియా అని చెప్పి క్లియర్ కట్గా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను. చూడండి, మరి నిఫ్టీ ఇండెక్స్ గురించి అంతలా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, F&O వద్దని ఎందుకు అంటున్నారు అని అంటే, మరి F&O చేసే వాళ్ళకే కదా వద్దని చెప్పేది. సో మనం అసలు F&O గురించి మాట్లాడకపోతే ఆ చేసేవాళ్ళు మన ఛానల్ చూడరు కదా, అందువల్ల అనమాట. అట్లాగే ఏంటంటే నిఫ్టీ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎందుకనంటే ETF పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బల్క్లో ఆపర్చునిటీస్ దొరుకుతాయి నాకు. అట్లాగే ఏంటంటే రిలయన్స్, TCS, HDFC బ్యాంకు, ICICI లాంటి ఏంటంటే నిఫ్టీ బోటంకి వాటికి సంబంధం ఉంటుంది. అర్థమవుతుందా? రిలయన్స్, HDFC బ్యాంకు, TCS ఇట్లాంటి వాటిని కీన్గా అబ్జర్వ్ చేస్తాను. నిఫ్టీ బోటం అవుతుందని నాకు అనిపించినప్పుడు వాటిలో యాక్షన్ ఏం జరుగుతుంది అని, ఎందుకంటే వాటిల్లో మేజర్ యాక్షన్ ఎటువైపు ఉంటే అటువైపు ఉండే అవకాశాలు ఉంటాయని, అదనమాట. అంతేగాని ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ చేయడానికి అనుకూలం కాదు. రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను, బ్రాడ్ వ్యూ డౌన్ అయినా కూడా మనం కిందకి చూడాలంటే ఈ పర్టికులర్ ఏరియా నుంచి చూడాలి.
లేదు అని అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్తుందా లేదేమో అని చూడాలి. మార్కెట్ ఇద్దరు పైకి రాలేదు లేదా కిందకి వెళ్ళేలాగా కూడా కనిపించలేదు ఇంట్రాడేలో. కాబట్టి ఏంటంటే మనం స్తబ్దుగానే ఉండాలి. అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అట్లా వెళ్ళినా కూడా స్తబ్దుగానే ఉండాలన్నమాట. అదనమాట. సో ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉన్నట్లు ఉంది కదా. లాస్ట్ 2-3 డేస్ నుంచి మనకు మూవ్మెంట్ లేదు. సో చూడండి ఫ్రెండ్స్, కాస్త కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ వోల్టాలిటీ ఉండి మార్కెట్ ఏంటంటే ర్యాలీ అయ్యేటట్లు ఉందన్నమాట. కానీ సో మనకి షకావతి చెప్పినట్లు ఏంటంటే ఒకటి తక్కువైంది, మన మార్కెట్కి ఒకటి తక్కువైంది. సో మన మార్కెట్కి ఒకటి తక్కువైంది, అదేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిమైనింగ్ న్యూస్ అప్డేట్కి వచ్చి లాస్ట్లో చెప్తాను ఆ ఒకటి తక్కువైంది ఏంటి అనేది నిఫ్టీకి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో కొత్త వాళ్ళైతే ఈ పాటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. సో అట్లాగే ఏంటంటే మీలో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే చూడండి, ఇక్కడ పర్ ఆర్డర్ 20 రూపీస్ మాత్రమే, రెండు కూడా డిస్కౌంటెడ్ బ్రోకర్స్. సో చూడండి, ఇలా అకౌంట్ లింక్ ఓపెన్ చేస్తున్నాను. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ కూడా ఓపెన్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో మీకు చూడండి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే చేసుకోండి. ఐపీఓస్ అప్లై చేసుకున్నప్పుడు ఎస్పెషల్లీ మీరు ఒక ప్యాన్ నెంబర్తో అప్లై చేస్తే అవ్వదు. అందువల్ల ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరి ద్వారా మీకు తలొక లాటు తలొక 2 లాట్లు అక్కడ మీకు ఎన్ని కావాలంటే అప్లై చేసుకుంటే ఎవరికో ఒకరికి అలౌట్ అయ్యే అవకాశాలన్నా పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా డీమ్యాట్ అకౌంట్ ఉండేలాగా క్రియేట్ చేసుకోండి. ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కలిసి వస్తాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేసేటప్పుడు, అలాగే ఐపీఓస్ అప్లై చేసేటప్పుడు కూడా మీకు కలిసి వస్తాయి అని చెప్తాను. అయితే మీకు బిగినర్స్ ఉంటే కనుక అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. బిగినర్స్ అయినా ఎవరైనా కానీ మా టీం నెంబర్కి పంపిస్తే వాళ్ళు ఆ బ్రోకింగ్ కంపెనీలు కండక్ట్ చేసే వెబినార్లు మీకు లింక్స్ పంపిస్తాను. వాళ్ళు కండక్ట్ చేసేటప్పుడు మీకు చెప్తాను. అలాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు లైఫ్ టైము కంటిన్యూ అవుతాయి అనమాట. మనీ మేనేజ్మెంట్ మీద, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ఇట్లాంటి వాటి మీద లైఫ్ టైం వెబినార్లు జరుగుతూ ఉంటాయి అనమాట. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి, విఏటెక్ వ్యాబాకి సంబంధించి సో వాళ్ళకి ఏంటంటే ఈఐబి అండ్ కేఎఫ్డబ్ల్యూ ఫండెడ్ డిపిఓ ఆర్డర్ అంట. సో జాంబియాలో, అలాగే దేనికి సంబంధించి అంటే అది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వర్త్ 700 crores అనమాట వర్త్. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడండి అంతే. చూడండి, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించి సో టెక్నికల్గా మనం మాట్లాడదాము. సో ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మనం రీసెంట్గా వీడియోస్లో చాలాసార్లు మాట్లాడాను. ఏంటంటే మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ఇంపాక్ట్ చేసింది ఇండస్ఇండ్ బ్యాంక్, అందుకనే పడింది, అంతకు మించి దాంట్లో ప్రాబ్లం లేదని చెప్పాను. అలాగే మైక్రో ఫైనాన్స్ ఓన్లీ ఇండస్ఇండ్ బ్యాంక్కి ఎఫెక్ట్ అయిందా అంటే మీకు చూడండి, మెజారిటీ ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా లాస్ట్ క్వార్టర్లో స్లంపే ఉన్నాయి. కాబట్టి అది ఇండస్ఇండ్ బ్యాంక్ తప్పు కాదు, ఇది జడ్జిమెంట్. అంటే ఇట్లా అనాలిసిస్ చేయాలి అనేది నా వ్యక్తిగతమైన వ్యూ అనమాట. సో అయితే చూడండి, ఇక్కడ ఆ ఎంఎఫ్ఐ అంటే ఆ మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన లోన్స్ వర్త్ 1573 crores ఏంటంటే సేల్ చేశారు. సేల్ చేస్తారు December 30th. రిజర్వ్డ్ ప్రైస్ ఆఫ్ 85 crores అంట. సో అమ్మేస్తున్నారు అనమాట. సో దాన్ని అంటే వదిలించుకుంటున్నారు అనమాట, దాన్ని అమ్మేసేస్తున్నారు. ఎందుకనంటే బ్యాంక్ని బాగా ఎఫెక్ట్ చేసింది కదా. కాబట్టి ఏంటంటే ఫర్దర్గా ఏంటంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఫోకస్ చేస్తారనమాట. ఎందుకంటే ఎంఎఫ్ఐ ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన ఎన్పిఏ వర్త్ ఎంత ఉంది అని అంటే 2259 crores ఉందన్నమాట Q2లో. అర్థమవుతుందా? సో 5% ఆఫ్ దేర్ టోటల్ ఎంఎఫ్ఐ లోన్ బుక్ అంటది. సో ఇది అమౌంట్ అనేది. కాబట్టి ఏంటంటే సో దానికి సంబంధించిన థింగ్స్ వర్కౌట్ చేస్తున్నారనే విషయం మీకు అర్థమవుతుందా? సో ఒకసారి మనం ఇండస్ఇండ్ బ్యాంక్ చార్ట్ చూద్దాం. సో చూద్దాం పదండి. చూడండి, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించి చార్ట్ చూడండి. సో మనం డ్రాప్ అవుతున్నప్పుడు మనం ఎప్పటి నుంచో మాడుకొని వెయిట్ చేస్తున్న లెవెల్స్ ఇవి. సో ఏంటి 931, 756 అనమాట కదా. సో అయితే మనం అనుకున్న లెవెల్కి వచ్చింది. సో ప్యారలల్గా ఏంటంటే పాజిటివ్ రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది. అలాగే మనకి టెక్నికల్గానే కాకుండా ఫండమెంటల్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆ మైక్రో ఫైనాన్స్ మీద ఫోకస్ చేసి దాని ఇబ్బందిని తప్పించే ప్రయత్నం అనేది చేస్తున్నారు. అయితే దాని ఇంపాక్ట్ ఇంకొక క్వార్టర్ అనేది ఉండొచ్చు అనేది మనం చెప్పాం. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పారు. కానీ ఇండస్ఇండ్ బ్యాంకు చాలా గ్రోయింగ్ బ్యాంకు. మీకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ ఉన్నాయి, గ్రోత్ పాసిబిలిటీస్ ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్లో ఏంటంటే ముందు వరుసలో ఇది కూడా ఒకటి అనేది చెప్తారనమాట ఇండస్ఇండ్ బ్యాంకు. సో గ్రోత్ అవుతున్నప్పుడే ఇట్లా మైక్రో ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రెసివ్ అయ్యి వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటివి జరగడం మంచియే. ఎందుకనంటే మళ్ళీ బ్యాంక్స్ ఏంటంటే సెటరేట్ అవుతూ ఉంటాయి.
దీని నుంచి గుణపాఠం నేర్చుకుంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నింటినీ చూసే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆ పర్టికులర్ లెవెల్లో ఇండస్ఇండ్ బ్యాంక్ని నేను స్టడీ చేసుకున్నాను, ఫోకస్ చేశానని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి సో వాళ్ళకి ప్రొడక్ట్ ఆఫీసర్ అంట, తను క్విట్ అంట. సో తన పేరు నేను తెలుగు మీడియం చటర్జీ అని ఉంది, సువోనిల్ చటర్జీ. ఇంకా వెళ్ళిపోయినాక తన పేరు గురించి చెప్పుకోవడం కూడా పెద్ద విషయం ఉంది. సో టాప్ లెవెల్ ఎక్సోడస్ అంటే ఏంటంటే, ఎక్సోడస్ అంటే మాస్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కూడా ఏకదమ్ అందరూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో అయితే ఇలాంటి నెగిటివ్స్ కనిపిస్తున్నప్పుడు స్టాక్ కనుక పడితే ఆ పర్టికులర్ కంపెనీలో ఏదైనా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఆపర్చునిటీ ఉందా అని చూస్తాను నేను. అర్థమవుతుందా? ఎందుకంటే బాగా డిస్కౌంట్లు అవుతాయి, ఫ్యూచర్ ఏంటి, కంపెనీస్కి ఉన్న ఇష్యూస్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు వర్కౌట్ చేస్తున్నారు. సో అలాగే రీసెంట్గా సర్వీస్ సెంటర్స్ కూడా ఏంటంటే పెంచుతున్నారు, వాళ్ళు సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ థింక్ చేసి బాగా డిస్కౌంట్లో ఏంటంటే స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బాగుపడితే బాగుపడ్డారు, లేకపోతే పెద్దగా ఏం డ్యామేజ్ అవ్వం మనం, అలా చూడాలన్నమాట. కాబట్టి మంచిలో కన్నా కూడా స్టాక్ మార్కెట్లో ఏంటంటే టెంపరీ బ్యాడ్లో ఏంటంటే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఫండాస్ టెక్నికల్ చార్ట్ కూడా స్టడీ చేద్దాం, కాకపోతే ఏంటంటే రేపటి వీడియోలో అది. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఉంది, ఎక్కడ ఏదైనా అబ్జర్వ్ చేయడానికి ఏదన్నా అవకాశం ఏదన్నా ఉందా అనేది రేపటి వీడియోలో మనం చెప్పడం అనేది జరుగుతుంది ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించింది అనమాట. సో ఫస్ట్ కెపాసిటీ ఆఫ్ 37.5 మెగావాట్స్ అవుట్ ఆఫ్ 200 మెగావాట్స్ సోలార్ పీవీ ప్రాజెక్ట్ ఇన్ సాద్లా, గుజరాత్. సో అది ఎన్టీపీసీకి ఒక న్యూస్ అప్డేట్, పాజిటివ్ అప్డేట్ అని చూడండి ఫ్రెండ్స్. అలాగే ఐటీసీ హెడ్ ఆఫ్ డీమర్జర్ అంటే ఐటీసీ హోటల్ బిజినెస్కి సపరేట్గా మనకి అవ్వబోతుంది, అది డీమర్జింగ్ అయిపోతుంది. ఇది చూడండి, ఎఫెక్టివ్ డేట్ ఏంటంటే 1 జనవరి, రికార్డ్ డేట్ ఏంటంటే 6 జనవరి అనమాట. సో చూడండి ఇక్కడ ఇదేదో మనకి చూడండి, చాలామంది ఏంటంటే హోటల్ స్టాక్ వస్తుందా ఇప్పుడు వెళ్ళి కొంటే ఎట్లా అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, డీమర్జింగ్ అంటే ఏంటి, దాంట్లో పార్ట్ ఆఫ్ సపరేట్గా లిస్ట్ అవుతుంది. మీకు ఐటీసీ ఆల్రెడీ ఉంటే సపరేట్గా లిస్ట్ అవుద్ది, సపరేట్గా కనిపిస్తుంది ఐటీసీ హోటల్స్, ఏముంది అది దాంట్లో. అలాగే మీకు లేదనుకోండి, సపరేట్గా లిస్ట్ అయినా కానీ కొనుక్కోవచ్చు, దానికి స్టాక్ ఫండమెంటల్స్కి సంబంధం లేదు. అర్థమవుతుందా? సపరేట్గా డీమర్జ్ అవ్వడం వల్ల హోటల్స్ దాన్ని సపరేట్గా ఇండివిజువల్గా బిజినెస్ ప్రాస్పెక్ట్లో ఆలోచిస్తారు. కాబట్టి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు కూడా గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దేని సెగ్మెంట్ దానిగా చూస్తా. ఇప్పుడు టైటాన్ ఉంది, వాచెస్ వేరు, ఫాస్ట్ ట్రాక్ వేరు, తరిష్క్ వేరు, సో టైటాన్ ఐ+ వేరు, ఇవన్నీ కూడా టైటాన్గానే ఉంటాయి కానీ సపరేట్ ఎంటిటీస్ ఉన్నాయి కదా. అంటే స్టాక్ మార్కెట్లో టైటాన్గా లిస్ట్ అయి ఉన్నాయి, బిజినెస్ ఎంటిటీస్ సపరేట్గా ఉన్నాయి కదా. అట్లాగేంటంటే వీళ్ళు ఏకంగా స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే సపరేట్గా చేసి ఫండింగ్ అవన్నీ చూసుకొని ఆ ఫోకస్ ఏంటి, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్స్ అవన్నీ కూడా చేస్తారనమాట. కాబట్టి ఈ డీమర్జింగ్ని కూడా నాకు అవకాశం కావాలి అనేది సోషల్ మీడియాలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అది మిమ్మల్ని అట్రాక్ట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పినా కూడా, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. మీకు ఆల్రెడీ ఉంటే సపరేట్గా వస్తాయి, లేకపోతే మీరు కొనుక్కోవాలంటే సపరేట్గా అయినా కొనుక్కోవచ్చు, ఇప్పుడైనా కొనుక్కోవచ్చు. కానీ స్టాక్ని ఎక్కడ కొనాలనేది పాయింట్ ఆఫ్ వ్యూలో థింకింగ్ చేయండి అనేది చెప్తాను. ఎప్పుడైనా ఈ ఐటీసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫండమెంటల్గా చూసి స్టాక్ని ఏదైనా మీకు డిస్కౌంట్లో కొనే ప్రయత్నం చేస్తే అది వేరే, దానికి ఈ డీమర్జింగ్కి సంబంధం లేదనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. చూడండి, అలాగే ఒకటి తక్కువైంది, ఏం తక్కువైందో నేను చెప్తాను. సో బ్యాంక్ నిఫ్టీ గురించి అయితే కనుక రేపు సండే వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో అయితే ఒకటి తక్కువైంది ఏంటది, మన మార్కెట్ కంటే ఆవేశం తక్కువైంది. సో ఎందుకని అని అంటే రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏంటంటే ఫ్లాట్ టు డల్ అయినాయి. సో అలాగే ఏంటంటే జీడిపి డేటా అనేది డీవియేషన్ వచ్చింది. లాస్ట్ 12 క్వార్టర్స్లో మనకి జీడిపి 2 క్వార్టర్సే డల్ ఉన్నాయి. కాబట్టి దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. కానీ టెంపరీగా స్టాక్ మార్కెట్ అయితే నెగిటివ్గా చూస్తుంది. స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చిన కూడా దాన్ని చెడుగా చూసి కామెంట్లు చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు హైయర్ లెవెల్లో కొంటారు కాబట్టి. కానీ ఓవరాల్గా మీరు ఇండియన్ ఎకానమీ చూస్తే మీరు అన్ని కంట్రీస్ పెట్టి కంపేర్ చేసి చూసుకుంటే టాప్ లెవెల్లో ఉంటుంది మంది. అలాగే జీరో రిస్క్ రేషన్ ఉన్న కంట్రీ ఏది అని అంటే ఇండియా కదా. చైనా కన్నా రేషన్ తీసుకుంటుందేమో కానీ మనకు లేదు. కాబట్టి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కంట్రీ మీద పాజిటివ్గా ఆలోచించండి. అంతేగాని మీరు హైయర్ లెవెల్లో కొనుక్కొని ఎవ్రీడే పెరగాలంటే స్టాక్ మార్కెట్ పెరగదు. అలాంటిది కాదు అది స్టాక్ మార్కెట్. సో గతంలో ఎప్పుడైనా జరిగిందా స్టాక్ మార్కెట్ స్ట్రైట్ లైన్లో వెళ్ళటం? ఒక మంత్ అన్నా చూసారా ఎవ్రీడే పైకి వెళ్ళటం? ఉండదు. ఒక ఇయర్ అయినా చూసారా ఎవ్రీ ఇయర్ పైకి వెళ్ళటం? ఎవ్రీ ఇయర్ పైకి అంటే ఇయర్ మొత్తం పాజిటివ్ అని కాదు.
ఓవరాల్గా ఎవ్రీడే పైకి కిందకి వెళ్తుంది. అంతేగాని ఎవ్రీడే పైకి వెళ్ళటం, ఎవ్రీ మంత్ పైకి వెళ్ళటం అట్లా వెళ్ళదు స్టాక్ మార్కెట్కి. ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ లేకపోయినా అంతా బాగున్నా కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తూ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అది ఆవేశం ఎందుకు లేదంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, నెక్స్ట్ రిజల్ట్స్ కోసం అని వెయిట్ చేస్తారు. అట్లాగే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, రేపు వీడియోలో చెప్తాను. మనం ఫోకస్ చేయాల్సింది సోషల్ మీడియాలో ఏంటంటే టెంపరీ మూమెంట్స్ గురించి మాట్లాడతారు, పడిపోతే నెగిటివ్గా మాట్లాడతారు. కానీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బడ్జెట్కి మనం ఫోకస్ చేయాల్సింది ఇప్పటి నుంచి చూసుకుంటా ఉంటే వెయిట్లో ర్యాలీస్ వస్తున్నాయి. ఏ సెక్టర్లో ఫోకస్ చేయాలో చూసుకుంటే బడ్జెట్ కనుక మనం ఫోకస్ చేసినవి బడ్జెట్లో వచ్చినవి కనుక మ్యాప్ అయిపోయినాయి అనుకోండి, బడ్జెట్ తర్వాత కూడా ఇంకా ర్యాలీ అవ్వచ్చు 2-3 డేస్ 4 డేస్ అట్లా. మీరు ఆల్రెడీ ముందే ఫోకస్ చేసి ఉన్నారు కాబట్టి ఈ గెయిన్ ఆ గెయిన్ అంతా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మార్కెట్ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్, బడ్జెట్ వాటిని బేస్ చేసుకొని ఫర్దర్గా రియాక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం చూడాల్సిన పాయింట్స్ ఇవి క్లీన్గా. కాబట్టి ఎవ్రీ డిప్ ఈజ్ ఏ ఆపర్చునిటీ ఇండియన్ స్టాక్ మార్కెట్ అని చెప్తాను. రాబోయి ఆ ఈవెంట్ వచ్చేటప్పటికి మళ్ళీ బయింగ్ వచ్చేస్తుంది. మనకి బడ్జెట్ ఉన్నప్పుడు ఎఫ్ఐఎస్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఆ కంట్రీస్ ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ చేతులు ఉన్న వాళ్ళ హస్తం ఉన్న కంట్రీస్ అన్నింటిలో బడ్జెట్ ఉన్నాయి అనుకోండి, ఆ మంత్స్లో ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అవన్నీ మనం ఎవ్రీ ఇయర్ చూస్తానే. నేను కొత్త పాయింట్లు ఏం చెప్పట్లా, కాకపోతే ఏంటంటే బడ్జెట్ ముందు అందరూ చెప్తారు ఈ పాయింట్లు, కానీ ఆ బడ్జెట్ ఎర్నింగ్స్ రాబోతున్నాయి వాటిని ముందుగానే ఫోకస్ చేసి నిఫ్టీ ఎక్కడ బోటం అవుతుంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి. నిఫ్టీ కదలిక కనుక మనం ఎస్టర్డే మనం చూస్తే కనుక బోటనింగ్ ప్రాసెస్లో ఉంది. అది బోటనింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు వోల్టాలిటీ పైకి కిందకి అవుతుంది అనమాట. సో అదనమాట కదా. సో కాబట్టి డైరెక్ట్గా పైకి వెళ్తుందా లేదా కొద్దిగా కింద పడి వెళ్తుందా అది నేను చెప్పలేను కానీ హార్డ్లీ ఏంటంటే దిస్ ఈజ్ ద లెవెల్ ఫర్ దిస్ డ్రాప్ అని చెప్తాను. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను, ఇది ఇండెక్స్ ట్రేడ్ చేయడానికి కాదు. నేను రిలయన్స్ లాంటి వాటిని వ్యక్తిగతంగా నేను అబ్జర్వ్ చేసి క్యాప్చర్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రయత్నం చేశాను నిన్న. అదనమాట ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకోసం అలాగే ఏంటంటే ఇండెక్స్ అనేది ఏంటంటే స్టాక్స్కి వెన్నెముక, అందుకని అనాలిసిస్ చేసుకుంటాం. మీరు చేశారు కాబట్టి నేను F&O చేస్తాను అని చెప్పానంటే దానికన్నా మూర్ఖత్వం కొట్టలేదు. అయినా నా ఛానల్ నా ఇష్టం అబ్బాయి, చూసేవాళ్ళు చూడండి, లేకపోతే వెళ్ళిపోండి. ఎందుకంటే నేను మీకు మంచిగా చెప్తాను. F&O ఇలాంటి సమయంలో వద్దనే చెప్తాను. మీకు కావాల్సింది మీరు ఛానల్స్లో ఎత్తుక్కుంటారు. నా ఛానలే కాదు, మీరు తెలుగు ఛానల్స్ చూస్తారు, ఇంగ్లీష్ చూస్తారు, హిందీ చూస్తారు. మీరు ఏదో CE తీసుకుని ఉంటారు, దానికి ఫేవర్గా ఏ ఛానల్ చెప్తారని చూస్తూ ఉంటారు. అది సహజం. దీనిలో నేను కూడా అదే థాట్ అనమాట. కాకపోతే అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కాదు, 2015 ఆ టైంలో ఫేస్బుక్లో చూసేవాళ్ళం ఫేవర్గా ఎవరు చెబుతున్నారు, లేదా టీవీ ఛానల్స్లో ఏ అనలిస్టు ఎవరన్నా నేను CE తీసుకున్నప్పుడు ఏ అనలిస్ట్ పాజిటివ్గా మాట్లాడితే అతనికి ఫ్యాన్ అయిపోయాను నేను. నెక్స్ట్ రోజు మార్కెట్ పడేది, అది వేరే విషయం. కానీ అతను నా అభిమాని అంతే. ఎందుకని అంటే నా మనసులో ఉన్న చెప్పాడు కదా. కానీ దట్ వోంట్ వర్క్ ఇన్ స్టాక్ మార్కెట్, అందులో డౌటే లేదు. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసు నేను ఉన్నది కరాఖండిగా చెప్తానని. దాని తర్వాత మీ ఇష్టం. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏదైనా స్టాక్స్, మీకు ఏదైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటిని అప్కమింగ్ వీడియోస్లో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.